క్రీస్తు నాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుచున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. 15వ దివ్య సప్రసాద అద్భుతం. దండెత్తుతున్న సేనలను చెదరగొట్టిన క్రీస్తు రక్తం. ఇది గొప్ప అద్భుతము ప్రియులారా. ఎంత గొప్ప అద్భుతం అంటే, స్పెయిన్ దేశంలోని జరగోజా జిల్లాలో దోర్కా అనే ఒక పట్టణం ఉన్నది. ఆ దోర్కా పట్టణం కథోలిక పట్టణం. ఈ పట్టణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో మధ్యయుగపు గోడలు, దుర్గపు బురుజు, వీధులు, ప్లాజాలు, వీటితో పాటు అతి ప్రాముఖ్యమైన దివ్య సప్రసాద ప్రభు నుండి కార్చిన రక్తముతో కూడిన కార్పోరల్, అంటే దివ్య పూజా బలిలో ఈ దివ్య సప్రసాదాన్ని ఉంచిన వస్త్రాన్ని కార్పోరల్ అంటారు ప్రియులారా. రక్తంతో తడిసిన కార్పోరల్ ఉండటం ఈ దోర్కా పట్టణం యొక్క విశిష్టత. అద్భుతం ఏమిటి అంటే, క్రైస్తవ పట్టణాలు 3 పట్టణాలు ఉన్నాయి. అందులో దోర్కా అనే పట్టణం, కెరళాయిడ్ అనే పట్టణం, తెరుమోయల్ అనే పట్టణం. ఇంకొక పట్టణం ఉంది, లుసెంతా దుర్గా. ఇది మూర్స్ ఆధీనంలో ఉండిపోయింది, క్రైస్తవ పట్టణమే. దీనిని విడుదల చేయాలని దండ ఎత్తారు మన క్రైస్తవ రాజ్యాల రాజులు. ఈ క్రైస్తవ రాజ్యాల రాజులు దండెత్తి అదుగో ఆ పట్టణాన్ని, క్రైస్తవ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి పన్నాగం పన్నారు క్రైస్తవ రాజులు. అది ఫిబ్రవరి 23వ తారీఖున 1239 సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధం ప్రియులారా. ఈ యుద్ధాన్ని ఈ 3 రాజులు కూడా క్రైస్తవ అధికారులను 6 ఏర్పాటు చేసుకున్నారు. ఈ 3 పట్టణాలు కలిపి దోర్కా పట్టణం, కెరళాయి, తెరియోల్, ఈ 3 పట్టణాల్లో 6 క్రైస్తవ నాయకులను ఎన్నుకొని, ఈ క్రైస్తవ నాయకులు దోర్కా పట్టణం బయట ఒక శిబిరాన్ని నిర్మించుకొని, అదుగో అక్కడ దోర్కా పట్టణం విచారణ గురువులను, స్వామండి మాకు దివ్య పూజాబలను సమర్పించి దివ్య సప్రసాదాన్ని ఇచ్చినట్లయితే మా 6 తప్పకుండా ఈ యుద్ధం గెలుస్తాము అని వారి యొక్క విశ్వాసము, నమ్మిక. అందుకని విచారణ గురువుల ఆధ్వర్యంలో దోర్కా పట్టణానికి వెలుపల ఒక చక్కని శిబిరం పండుకొని దివ్య పూజాబలిని మొదలుపెట్టారు. దివ్య పూజాబలి అవుతూ ఉంది, కాన్సక్రేషన్ అయిపోయింది, అనగా మధ్య పూజ ఆశీర్వాదం అయిపోయింది. ఇంకా మధ్య పూజలోనే హఠాత్తుగా శత్రువులు, అన్యులు సేన ఒక్కసారిగా దాడి చేశారు అన్ని వైపుల నుండి. హఠాత్తుగా దివ్య పూజాబలిని ఆపి ఆ విచారణ గురువు ఆ 6 ఇవ్వవలసిన దివ్య సప్రసాదాలను ఎవరికి తెలియకుండా ఒక రాయి కింద దాచి ఉంచారు ప్రియులారా. ఒక రాయి కింద దాచి ఉంచినప్పుడు ఈ యుద్ధంలో వారు యుద్ధాన్ని చేయడానికి వెళ్ళిపోయారు. మన క్రైస్తవులు అధికారులు అందరూ కలిపి ఎంత విజయం సాధించారంటే, శత్రువులను హఠాత్తుగా ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఉన్నపాలంగా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎంతగా విజయోత్సవాన్ని ఘనంగా వాళ్ళు సాధించగలిగారు. శత్రు సేనలు వెనక తగ్గారు. ఆ సమయంలో ఆ విజయం క్రీస్తుదే, దివ్య పూజాబలిదే అని గట్టిగా అరుచుచూ విశ్వాసంతో జేజేలు కొట్టుతూ విచారణ గురువు దగ్గరికి వెళ్ళి, ఈ విజయం దివ్య సప్రసాద ప్రభుదే, ఆ 6 దివ్య సప్రసాదాలు మాకు ఇవ్వండి అని మరలా విన్నవించినప్పుడు విచారణ గురువు ఆ 6 అధికారులు వెళ్ళి ఆ రాయి కింద పెట్టిన దివ్య సప్రసాదాన్ని తెరిచి చూడగా ఎంత అద్భుతమండి! అక్కడ 6 దివ్య సప్రసాదాలు ఉంచినటువంటి పరిశుద్ధ వస్త్రం కార్పోరల్, ఈ 6 దివ్య సప్రసాదాలు రక్తం చిందుతూ, క్రీస్తు పరిశుద్ధ రక్తం ఆ కార్పోరల్ అంతా అయిపోయింది ప్రియులారా. వాళ్ళు అనుకున్నారు ఈ యుద్ధం క్రీస్తుదే, ఆయనే శత్రువులను, అన్యులను ఓడించారు అని. ప్రియులారా, ఇంకేముంది, ఆ 6 దివ్య సప్రసాదాలను స్వీకరించి
ఆ పరిశుద్ధ వస్త్రాన్ని మాత్రం ఇదిగో క్రైస్తవ పట్టణాలైన 3 పట్టణాలు కూడా మా పట్టణంలో ఉంచాలంటే మా పట్టణంలో ఉంచాలని పోటీ పడ్డారు. ఆ తరుణంలో వాళ్ళు అనుకున్నారు, అయితే మనము చీట్లు తీద్దాము. వాళ్ళు చీట్లు తీసినప్పుడు దోర్కా పట్టణం వచ్చింది ప్రియులారా. కానీ వాళ్ళు దానికి ఆ మిగతా 2 పట్టణాలు దానికి ఒప్పుకోలేదు. అయితే చివరిగా ఒక పని చేశారు. ఒక గుర్రం మీద ఈ పరిశుద్ధ రక్తం కారుతున్న వస్త్రాన్ని పెట్టి ఆ గుర్రం ఏ పట్టణంలో ఆగుతాదో ఆ పట్టణానికి చెందుతుంది అనగానే అదిగో కొండలు కోనలు దాటి ప్రదేశాలు దాటి దోర్కా పట్టణంలోనే ఆ గుర్రం వచ్చి ఆగడం, అక్కడ ఉన్న విచారణ గురువు యొక్క ఆతిథ్యంతో అక్కడ ఒక మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేయడం, ఆ పరిశుద్ధ క్రీస్తు రక్తం శత్రుసేనలను దండెత్తిన శత్రుసేనలను ఓడించిందని గొప్ప ఆరాధనలు కృతజ్ఞత భావం తెలియజేసుకున్నారు. ప్రియులారా, ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ప్రతిరోజు దివ్య సప్రసాదం తీస్తూ ఉంటే నీ పరిశుద్ధ రక్తం, నీ పరిశుద్ధ మాంసం, ఆత్మ, దైవత్వం మాకు ఎంతగానో శత్రువు అయిన సైతాను ఓడించడానికి, పిశాచి తంత్రోపాలను ఓడించడానికి మాకు బలమునిస్తూనే ఉన్నారు. కావున ఆధ్యాత్మిక శత్రువులైన శరీరము, లోకము, పిశాచిని ఎల్లప్పుడూ జయించే భాగ్యమును మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు దివ్య సప్రసాద ప్రభుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక, ఆత్మతో. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.